పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న ఎన్నికలవుతున్నాయి. ఈ ఎన్నికలు కూడా ఒక ఫార్సే. పాకిస్తాన్లో ఎప్పుడు ఎన్నికలు ఒక ఫార్సే. వెనకాల సైన్యం ఆడిస్తూ ఉంటుంది, ముందు రాజకీయ నాయకులు తోలుబొమ్మలాట ఆడుతుంటారు. ఆ తోలుబొమ్మలకు కూడా సైన్యం ఇష్టాలను బట్టి మారుతూ ఉంటారు. 2018లో అంతకు ముందు ఏడాది ముందు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాయకుడు నవాజ్ షరీఫ్ను పదవి నుంచి తొలగించి ఆర్మీ ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పడింది. 2018 ఎన్నికల్ని ఒక రకంగా రిగ్గింగ్ చేసి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నాయకుడైన ప్రఖ్యాత క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. అప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి, ఇవి రిగ్డ్ ఎలక్షన్స్, ఆర్మీ సహకారంతోనే పీటీఐ అధికారంలోకి వచ్చింది, ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని అప్పుడు అపోజిషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ జైలు శిక్ష పడ్డది. ఆయన లండన్కు వెళ్ళిపోయాడు, ఎగ్జైల్లో ఉన్నాడు. 2018లో ఇమ్రాన్ ఖాన్ను గద్దెనెక్కించేందుకు తీవ్రమైన నిర్బంధం పాకిస్తాన్ ముస్లిం లీగ్ పైన, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పైన ఆర్మీ ప్రయోగించింది. 2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక కూడా కొన్నేళ్ల పాటు సైన్యం సహకారంతో ప్రతిపక్షాలపైన తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ వచ్చారు. నవాజ్ షరీఫ్ ప్రవాస జీవితం గడిపాడు. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఇమ్రాన్ ఖాన్కు సైనిక జనరల్స్కు పడలేదు. కొన్ని వార్తలు ఏంటంటే ఆ సైనిక జనరల్స్లో కూడా తన వారిని ప్రమోట్ చేసుకునే పని ఇమ్రాన్ ఖాన్ చేయడంతో ఆర్మీ లీడర్షిప్ తిరగబడ్డదని. ఎప్పుడైతే ఆర్మీ సపోర్టు కోల్పోయాడో ఇమ్రాన్ ఖాన్ పైన అటాక్ మొదలైంది. ఆయన పార్టీకి చెందిన వారు కొంత ఫిరాయింపులు మొదలయ్యారు. దాంతో చివరకు ఆర్మీ వెనకాల ఉండి ఆడిన నాటకంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమై పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వీరు ఇలాంటి చిన్న చిక్క పార్టీలతో కలిసి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. నవాజ్ షరీఫ్ సోదరుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ స్క్రిప్ట్ సేమ్, అంటే డామిట్ కథ అడ్డం తిరిగింది అంటారు. అప్పుడు నవాజ్ షరీఫ్ను జైలుకు పంపితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైలుకు పోయాడు. అప్పుడు నవాజ్ షరీఫ్ను ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో అనర్హులు ప్రకటించారు. అంటే ఆర్మీ సపోర్టుతో ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడో ఇప్పుడు అదే పని మళ్ళీ ఇమ్రాన్ ఖాన్కు జరుగుతుంది. ఆ రోజు ఆర్మీ చేత బాధితులు నవాజ్ షరీఫ్, ఇప్పుడు ఆర్మీ వల్ల మద్దతుతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు నవాజ్ షరీఫ్. అంటే ద రోల్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ చేంజ్. ఆర్మీ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ అప్పుడైనా ఇప్పుడైనా ఆర్మీ తన అధికారాన్ని చెలాయించుకుంటూ వచ్చింది. అప్పుడు ఇమ్రాన్ ఖాన్తో తోలుబొమ్మలాట ఆడిస్తే ఇప్పుడు నవాజ్ షరీఫ్, షబాజ్ షరీఫ్తో తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండడమే కాకుండా ఆయనను డిస్క్వాలిఫై కూడా చేశారు, ఎన్నికల్లో పోటీకి అనర్హుడని. 2 కేసుల్లో ఆయనకు ఒక కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో 14 years ఇంప్రిజన్మెంట్ పడ్డది. మొదటిదేమో మిలిటరీ సీక్రెట్స్, అఫీషియల్ సీక్రెట్స్, అధికార రహస్యాలు బయటపెట్టాడంటూ ఓ కేసులో ఇటీవల ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే తన పదవి పోయిందో ఇమ్రాన్ ఖాన్ రోడ్డు ఎక్కాడు. వేల సంఖ్యలో ప్రజలను సమీకరించి ప్రదర్శనలు మొదలుపెట్టాడు. ఆ ప్రదర్శనలో ప్రజల్ని భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కొన్ని పేపర్స్ చూపెడుతూ, ఇంకో చూడండి, ఆర్మీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ముస్లిం లీగ్, పీపుల్స్ పార్టీ కలిసి అమెరికా కలిసి నాపై కుట్ర పన్నుతున్నారు, పాకిస్తాన్పై కుట్ర పన్నుతున్నారు. నన్ను ఆర్మీ, అమెరికా ప్రతిపక్షం కలిసి రాజకీయ ప్రత్యర్థులను తొలగించారంటూ తన సభల్లో చూపెడుతూ మొదలుపెట్టాడు. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని కేసు పెట్టారు. అగో చూడు, ఈయన అధికార రహస్యాల్ని, డిప్లొమాటిక్ సీక్రెట్స్ను బయటపెట్టాడని. అలాగే తోషాఖానా కేసు అంటారు. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక విదేశీ గెస్ట్లు రకరకాల గిఫ్ట్లు ఇస్తారు. సో ఆ గిఫ్ట్లను ఆయన భార్య చౌకగా కొట్టేశారని చెప్పి మరో ఆరోపణ. ఈ ఆరోపణలో ఇద్దరికి, ఆయనకు ఆయన భార్యకు కూడా 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది. దాంతో ఇమ్రాన్ ఖాన్ డిస్క్వాలిఫై అయ్యాడు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆయన పార్టీని కూడా ఆర్మీ దెబ్బతీసింది. ఆర్మీ ప్రభుత్వం కలిసి అందులోకి వెళ్ళి కొంతమంది నాయకులు పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. కొంతమంది ప్రవాస జీవితం గడుపుతున్నారు.
కొంతమంది కనిపించకుండా అదృశ్యమయ్యారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఇలా రకరకాల కొంతమందిని జైలుకు పంపించారు. దాంతో ఇలా పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ కూడా చెల్లచెదరైంది. చివరకు ఆ పీటీఐ ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్ సింబల్ బ్యాట్, ఆయన ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు కనుక ఆయన ఎలక్షన్ సింబలే బ్యాట్. ఇప్పుడు ఆ బ్యాట్ అనే ఎలక్షన్ సింబల్ కూడా వాడుకోకుండా చేసి పడేశారు. ఇప్పుడు దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫిబ్రవరి 8 ఎన్నికలు ఒక ఫార్స్గా ముగుస్తాయి. బహుశా ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థులు అధికారంలోకి వస్తారు. మళ్ళీ ఆర్మీ పరోక్షంగా ఈ ఎన్నికలు గెలుస్తుంది. అందువల్ల పాకిస్తాన్లో ఎవరు విన్నరు ఎవరు లూజరు అది ఇమ్రాన్ ఖానా నవాజ్ షరీఫా కాదు, ప్రజలు ఓడిపోతారు, ప్రజాస్వామ్యం ఓడిపోతుంది, సైన్యం గెలుస్తుంది.